చావు చూడకుండానే డైరెక్ట్గా పరలోకానికి వెళ్లిన ప్రవక్త. ఆయనే మన ఏలియా ప్రవక్త అండి. ఆయన ప్రార్థన చేస్తే చాలు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చేదంటే అర్థం చేసుకోండి ఆయన పవరేంటో. 3.5 ఏళ్లు వర్షం పడకుండా చేశాడు. 450 మంది అబద్ధ ప్రవక్తల ముందు సింగిల్గా నిలబడి గెలిచాడు. అలాంటి ఏలియా గారిని దేవుడు తీసుకెళ్లే టైం రానే వచ్చింది. తన శిష్యుడు ఎలీషాతో కలిసి యొర్దాను నది దగ్గరికి వచ్చారు. ఏలియా గారు తన పైవస్త్రం తీసి అలా నీటిమీద కొట్టగాని చూస్తుండగానే నది 2గా చీలిపోయిందండి. ఇద్దరూ ఆరిన నీలమీద అవతలికి వెళ్లారు. అప్పుడు ఏలియా గారు, నేను వెళ్లేలోపు నీకేం కావాలో అడుగు అనగాని, ఎలీషా, నీకున్న ఆత్మబలం నాకు 2 కావాలి అని అడిగాడు. చాలా కష్టమైనదే అడిగావు, కానీ దేవుడు నన్ను తీసుకెళ్లేటప్పుడు నువ్వు చూస్తే అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది అన్నారు ఏలియా. అంతేనండి, ఒక్కసారిగా ఆకాశం తెరుచుకుంది. ఒక అగ్నిరథం, అగ్ని గుర్రాలు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చేశాయి. క్షణాల్లో ఒక పెద్ద సుడిగాలి వచ్చి ఎలీషా కళ్ల ముందే ఏలియా గారిని పరలోకానికి తీసుకెళ్లిపోయింది. ఎలీషా గట్టిగా నా తండ్రి అని అరుస్తూ కిందపడ్డ ఏలియా వస్త్రం తీసుకుని నది దగ్గరికి వచ్చి నీటిని కొట్టగానే మళ్లీ నీళ్లు విడిపోయాయి. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏలియా వెళ్ళిపోయినా దేవుని శక్తి మాత్రం అదృశ్యం కాలేదండి, అది ఎలీషాకు వచ్చేసింది. మన జీవితంలో కూడా అంతే. ఎవరినైనా కోల్పోయి శూన్యంలో ఉన్నామనుకున్నప్పుడు దేవుడు మనల్ని పైకి లేపి ఆయన పని చెయ్యమని పిలుస్తున్నాడేమో ఆలోచించండి. ఈ వీడియో మీ ఆత్మీయ జీవితానికి బలనిస్తే దేవునికి కృతజ్ఞతగా కామెంట్స్లో హల్లెలూయా అని టైప్ చేసి మన ఛానల్లోని ఈ వాక్యాన్ని మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి.